అత్తయ్య మా కోసం ఈ రోజు గోంగూర రొయ్యలు వండారు. అది కూడా అత్తయ్య స్టైల్లో. వంట అనేది ఇంటికో రకంగా ఉంటది. అవునా, మొన్న చేపల కూరలో ఏదో 4 శనగవాళ్ళు వేసామని అరేరే ఎన్ని కమెంట్స్ వచ్చాయి. పెద్దవాళ్ళతో ఎలా ఉంటదంటే, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి. నేను ఈ గిన్నె తీసి పెట్టాను గోంగూర ఉడకబెట్టడానికి. బట్ దాంట్లో ఎనపడానికి నాకు ఇబ్బందిగా ఉంటది, ఈ గిన్నెలోనే ఉడకబెడతా అని చెప్పి అత్తయ్య ఈ గిన్నెలో ఉడకబెట్టారు. ఇప్పుడు నేను వీడియో కోసం అని అత్తయ్యని ఇబ్బంది పెట్టలేను కదా, ఈ గిన్నెలో వండడానికి కుదరదు అని. మనం ఎక్కడో ఉంటాము, ఉద్యోగాలు వ్యాపారాలని, పేరెంట్స్ ఎక్కడో ఉంటారు. ఇలా వాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళ చేతి వంట తినాలని ఆశపడతాము. మరి అలాంటప్పుడు చిన్ని చిన్ని పాయింట్స్, అసలు దాని వల్ల నష్టమే లేదు అన్న పాయింట్ ఎందుకు హైలైట్ చేసుకోవాలి చెప్పండి. ఇవాళ అత్తయ్య రొయ్యలు గోంగూర చేశారు. అత్తయ్య స్టైల్లో చేశారు. ఎవరి స్టైల్ వాళ్ళది ముందే చెప్తున్నా. ముందు రొయ్యల్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, నూనె వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికే లోపు గోంగూరలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, పసుపు, నీళ్లు పోసుకొని ఉడికించి పెట్టుకోవాలి. అది ఎనుపుకొని ఆ రొయ్యల్ని ఇందులో వేసి కలిపేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపులో ఏమేమి వేశారంటే మొత్తం తాలింపు గింజలన్నీ వేశారు. ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి మాత్రం వేయలేదు. ఆనియన్ కూడా వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇది వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర ఉందండి, అబ్బబ్బబ్బా చచ్చిపోయిన టేస్ట్ బడ్స్ అన్ని ప్రాణం పోసుకున్నాయి. అంత బాగుంది. ఎప్పుడు అమ్మలే పిల్లలకి తినిపించాలా ఏంటి? పిల్లలు కూడా అమ్మకి తినిపించొచ్చు కదా. వీళ్ళ ప్రేమ సల్లగుండా మా అమ్మను గుర్తు తెప్పించారే.